హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన టికెట్ టు ఫైనల్ టాస్క్ కంటెండర్షిప్ టాస్క్లో ఎవరెవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు దాని గురించి అసలు ఎలా జరిగింది అని చెప్పేసి మొత్తం విశ్లేషించుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిన్న ఏం జరిగిందంటే అఖిల్ అండ్ హారిక వచ్చేసేసి సీజన్ 4 కంటెస్టెంట్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చేసేసి మనకు బిగ్ బాస్ కొంచెం బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో అది బాగా అనిపించింది నాకైతే. తర్వాత ఏంటంటే అఖిల్ అండ్ హారిక ఎంటర్ అవ్వగానే వాళ్ళు కొంతమంది కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. అంటే ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంటెండర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎవరైతే పోటీ పడాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆడాలన్నట్టు. అంతకంటే ముందు అఖిల్ అండ్ హారికకి మీరు 2 ఆస్పెక్ట్లు ఇచ్చారన్నట్టు. స్పీడ్, బ్యాలెన్స్, ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అని చెప్పేసి 4 ఇచ్చేసారు పారామీటర్స్. అందులో 2 సెలెక్ట్ చేసుకున్నట్టే అఖిల్ అండ్ హారిక వచ్చేసి స్పీడ్ అండ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోరన్నట్టు. ఆ సెలెక్ట్ చేసుకునేసి ఆ టాస్క్లే పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ తో రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ అఖిల్ అండ్ హారిక వచ్చేసి రోహిణి అండ్ గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నారు. రోహిణి అండ్ గౌతమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తే ఆబ్వియస్ గా, ఎందుకంటే వీళ్ళకి పోటీగా వస్తున్నారు కాబట్టి వీళ్ళకంటే తక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నది తీసుకుంటే వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌతమ్ అండ్ రోహిణి విష్ణుప్రియ అంటే తేజాని తీసుకున్నారు. తేజాని వద్దు అని చెప్పేసి గౌతమ్ చెప్పలేదు. ఐ గుడ్ టు గో విత్ తేజ అని కూడా చెప్పేశాడు. ఎందుకంటే యాక్చువల్గా గౌతమ్ వచ్చేసి అవినాష్ని ప్రపోజ్ చేశాడు. బట్ అవినాష్ వద్దు, తేజాని తీసుకున్నాం, తేజను విష్ణుప్రియని తీసుకున్నాం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా వీక్ కంటెస్టెంట్ కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. సో అదే విషయము. అయితే ఫైనల్ గా రోహిణి చెప్పాలంటే రోహిణికి మంచి 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 రోజులు నడుస్తుందని చెప్పాలి, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణుప్రియ ఆ రోజు ఆ మాట వార్ జరిగిందో అప్పటి నుంచి రోహిణి అసలు తన బ్యాలెన్స్ పుష్ చేసేస్తుంది. యాక్చువల్గా అందరూ ఓన్లీ కంటెండర్, రోహిణి అంటే ఓన్లీ ఎంటర్టైనర్, ఓన్లీ సింపుల్ గా కంటెండర్ అయిపోయి కంటెండర్ అయిపోయి ఆగిపోవడం ఇలా జరుగుతుంటే గెలవట్లేదు, నీలో ఫైర్ లేదని ఎప్పుడైతే అందో అప్పటి నుంచి రోహిణి తన గ్రాఫ్ ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో విష్ణుప్రియ సైన్ వేవ్ అన్నట్టు, గ్రాఫ్ ఇలా వెళ్ళి ఇలా పడిపోతుంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఆ రోజు నుంచి విష్ణుప్రియ ఎక్కడ కూడా గెలిచినట్టు ఎక్కడ గెలవలేదు. స్టార్టింగ్ నుంచి అసలు టాస్క్ లో ఆవిడ అంత ఇంట్రెస్టింగ్ గా చూపించట్లేదు విష్ణుప్రియ. రోహిణికి మాత్రం చాలా చాలా బయట కూడా ఒకటి నడుస్తుంది, హ్యాష్ట్యాగ్ రోహిణి అని చెప్పేసి, వై నాట్ రోహిణి అని చెప్పేసి నడుస్తుంది. ఎందుకంటే రోహిణి ఎందుకు విన్ అవ్వకూడదు, రోహిణి ఎందుకు కప్పు తీసుకోకూడదు అని చెప్పేసి బయట నడుస్తున్నాయి హ్యాష్ట్యాగ్స్. సో అది విషయం ఫ్రెండ్స్. రోహిణికి చాలా చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. అంతేకాదు రోహిణి ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అన్ని చూపించుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆవిడ సీజన్ 4 లో కూడా వెంటనే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఆవిడ మంచి అవకాశం వచ్చింది. దానికి తోడు ఒక మంచి బూస్ట్ ఇచ్చింది విష్ణుప్రియ. ఎందుకంటే ఒక మాట అనేసి నీకు ఫైర్ లేదు, నువ్వు ఏం ఆడలేవు అని చెప్పేసి ఎప్పుడైతే అందో రోహిణికి కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇంకా ఆడాలని చెప్పేసి. ఇప్పుడు లేడీ కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ, ప్రేరణ, ఈ రోహిణి ఉన్నారు కదా, వీళ్ళలో టాప్ ఓటింగ్ ఎవరికి నడుస్తుంది అంటే రోహిణికి నడుస్తుంది టాప్ ఓటింగ్. చాలా 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 మంచి ఓటింగ్ పడుతుంది రోహిణికి. ఎందుకంటే విష్ణుప్రియ కూడా ఓటింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది, కాకపోతే అది ఆవిడ నిలబెట్టుకోలేదు. నిన్న జరిగిన ఓటింగ్ లో బ్యాలెన్స్ అండ్ స్పీడ్ ఆ 2 టాస్క్ లో ఎవరైతే గెలిచారో ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి లిమిట్లెస్ అని చెప్పేసి వర్డ్ పెట్టారు. స్పీడ్ గా వచ్చేసి లిమిట్లెస్ అని చేసి పెట్టాలన్నట్టు. సో అందులో వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రోహిణి పెట్టింది, తర్వాత గౌతమ్ పెట్టాడు. సో తర్వాత ఇంకా విష్ణుప్రియ పెట్టింది, తర్వాత తేజ పెట్టాడు. సో ఫైనల్ గా ఏంటంటే అలా పెట్టిన తర్వాత రోహిణి ఈజ్ ద విన్నర్ ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చేసి బ్యాలెన్స్ లో ఏంటంటే 2 తులాభారం లాగా ఉంటుంది కదా, మామూలుగా కిరాణా షాప్ లో పెడతారు కదా. సో అలాగా 2 తులాభారం పెట్టేశారు. సో అందులో దాంట్లో కూడా రోహిణి ఫస్ట్ వచ్చింది, తర్వాత గౌతమ్, తర్వాత విష్ణుప్రియ వచ్చింది, తర్వాత మనోడు ఇక తేజ వచ్చాడు. సో ఫస్ట్ టాస్క్ లో ఎవరికైతే అంటే ఒక ఉపయోగం లభించబడుతుంది, ఒక బెనిఫిట్ లభించబోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. ఆ తులాభారం దాంట్లో రోహిణికి ఒక 8 బాక్సులు ఇచ్చాడు, గౌతమ్కి 6 బాక్సులు ఇచ్చాడు, విష్ణుప్రియకి 4,
తేజకి 2 బాక్సులు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళకి బాక్సులు ఇచ్చారనమాట, బెనిఫిట్ ఇచ్చారు. సో రోహిణి ఫస్ట్ కంటెండర్ అయింది, దాంట్లో కూడా గెలిచింది, ఫస్ట్ కంటెండర్ అయింది. సో యాక్చువల్గా అలా గెలిచిన తర్వాత రోహిణి ఒకరిని తీసేయాలన్నట్టు, ఆ కంటెండర్ల నుంచి ఒకరిని తీసేయాలి. ఆ కంటెండర్ నుంచి ఒకరిని తీసేయాలంటే తేజాన విష్ణుప్రియ అని ఆలోచించారు. అఖిల్ అండ్ హారిక ఆలోచించి యాక్చువల్గా ఇవ్వాల్సింది తేజకి. బట్ విష్ణుప్రియకి ఎందుకు అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ బాగా ఆడింది, అంటే తేజతో పోలిస్తే బాగానే ఆడింది విష్ణుప్రియ. కాకపోతే ఆవిడకి వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడకి ఇస్తే ఆవిడ ఏదో ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి, ఎక్కడో తక్కువని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియ కూడా ఇది ఒక రకంగా సాఫ్ట్ కార్నర్ అనే చెప్పుకోవాలి. ఏడ్చింది అన్నట్టు లాస్ట్ లో, నాకెవరు ఇవ్వలేదు అని చెప్పేసి. ఎందుకంటే తేజకి ఇవ్వాలి, యాక్చువల్గా తేజ అంతగా ఆడలేదు. విష్ణుప్రియ పెంచుకుంటే తేజ కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చేశారు, కానీ విష్ణుప్రియకి ఇవ్వలేదు. సో విష్ణుప్రియ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ గనక ఆవిడ మంచిగా ఇక్కడ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి అన్నింటిలోనే యాక్టివ్గా ఉంటే ఆవిడ గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంది. ఎందుకంటే నిన్న ఒక చెక్ లాంటిది అనమాట, చెస్ లో ఒక చెక్ పెడతారు కదా, అలా చెక్ పెట్టినట్టు. సో నాతో పెట్టుకుంటే రోహిణి విషయంలో నాతో పెట్టుకుంటే నువ్వు అతపాతాల్లోకి పడిపోతావు అనే సైన్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే రోహిణి ఆడుతున్నప్పుడు రోహిణి గెలవడము, కంటెండర్ అయిపోవడము, విష్ణుప్రియాని తీసేయడము ఏంటది. సో అది నీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, నీ వల్ల కాదు అని అంటే వాళ్ళు నువ్వు నా ముందు ఎంత అన్నట్లుగా నిజంగా శివంగా చెప్పుకోవాలి రోహిణి. సో రోహిణి చాలా బాగా ఆడింది. విష్ణుప్రియకి ఎక్కడో లైట్ గా కొద్దిగా అన్యాయం జరిగిందేమో అని ఫీల్ అయితే వచ్చింది నాకు కూడాను. ఎందుకంటే తేజని తీసేసింటే ఒక కరెక్ట్ డెసిషన్, బట్ కాకపోతే వాళ్ళు తేజని తీసేయకుండా విష్ణుప్రియని తీసేశారు. సో అప్పటికి విష్ణుప్రియ కూడా అన్నది లాస్ట్ లో ఏడ్చుకుంటూ, సో నేను నవ్వుతాను కాబట్టి నేను సీరియస్ గా లేను అని చెప్పేసి అనుకున్నారు. విష్ణుప్రియ కూడా స్టార్టింగ్ లో నుంచి ఆ పృథ్వీతో ఆ లవ్ ట్రాక్ పెట్టుకునే బదులు ఆ లవ్ ట్రాక్ పెట్టుకోకుండా గేమ్స్ ని ఫోకస్ చేసుకున్నానంటే డెఫినెట్ గా చాలా బాగుండేది. ఎప్పుడైతే ఆ లవ్ ట్రాక్ పృథ్వీతో అదే చెప్పేసి, పృథ్వీ కూడా ఇంట్రెస్ట్ లేడు, పృథ్వీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కంప్లీట్లీ కెరీర్ ఫోకస్ అని చెప్పేసి చెప్పాడు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో బట్ కాకపోతే ఆ విష్ణుప్రియ ఎప్పుడు పృథ్వీ అని ఎలాడుతూనే ఉంది. పృథ్వీ కాఫీ తాగితే ఆ కాఫీ కప్పులు కడిగేయడము, సో ఇలా ఉందన్నమాట. సో అలా ఉండడం వల్ల ఎక్కడో జనాలకు కూడా ఈవిడ సీరియస్ కంటెస్టెంట్ కాదేమో అని ఫీల్ వచ్చేసింది. ఏదో ఆవిడ టైం పాస్కి వచ్చిందేమో అనే ఫీలింగ్ అయితే జనాలకు అయితే వచ్చేసింది అన్నట్టు. సో అందుకని చెప్పేసి జనాలు ఆవిడ్ని కొంచెం పక్కన పెట్టారు. సో ఈవెన్ అఖిల్ అండ్ హారిక కూడా అలాగే పక్కన పెట్టారు. సో ఫస్ట్ హారిక అండ్ అఖిల్ ఎందుకు గౌతమ్ని అండ్ రోహిణిని సెలెక్ట్ చేశారంటే వాళ్ళిద్దరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళకు కొన్ని టాస్క్ ఇచ్చారు అన్నట్టు. సో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చేసి ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే గౌతమ్ బాగా మంచి ఇంట్రెస్ట్ చూపించాడు, సెలెక్ట్ చేశారు. గౌతమ్ అండ్ రోహిణి కూడా చాలా బాగా చేసింది కాబట్టి సో సెలెక్ట్ చేసింది. దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నట్టు, వాళ్ళు కంప్లీట్లీ దేర్ ఓన్ ఇండివిజువల్ డెసిషన్ అన్నట్టు. సో అది విషయం. సో మొత్తానికి రోహిణి కంటెండర్ అయింది. రోహిణి టు బి వెరీ ఫ్రాంక్ శివంగి, ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్ లో మెగా చీఫ్ అయింది, తర్వాత ఇప్పుడు కంటెండర్ అయింది. రోహిణి గ్రాఫ్ అలా పెరుగుతుంది. సో రోహిణికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేయండి, ఎందుకంటే రోహిణి కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా పాజిటివిటీ వస్తుంది. రోహిణి ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేయండి. ఇది విషయం ఫ్రెండ్స్. సో ఈరోజు నిన్నంతా ఏంటి మీరు ఇంత లేట్గా చేస్తున్నారు వీడియోస్ అంటే, అన్ని ఆల్రెడీ యూట్యూబర్స్ అందరూ ఆల్రెడీ వీడియోస్ చేసేసి పెట్టేసింటారు. మీరు ఇప్పుడు చేస్తున్నారంటే ఫ్రెండ్స్ నాకు టైం ఉండట్లేదు. సో నా టైం చూసుకొని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంకా వీడియోస్ చేస్తాను, మీకు కంటిన్యూస్గా చేస్తాను ఫ్రెండ్స్. బిగ్ బాస్ అయిపోయేంత వరకు చేద్దాము. నేను స్టార్టింగ్లో నుంచి చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు టైం ఉండట్లేదు, అందుకని చెప్పేసి చేయలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను కొంచెం నత్తిగా మాట్లాడినా కానీ మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.